న్యూ ఇయర్ రోజున మేమంతా మనలో కొంతమంది ఆ, రాజు వారి స్వస్థలానికి వెళ్ళాము. మంతూర్కు అక్కడ ఆ, వ్యక్తిగత సువార్త చేయడానికి కొంతమంది 15 మంది కుటుంబాలతో వ్యక్తిగతంగా సువార్త పంచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అందును బట్టి దేవుని స్తుతించండి. అలాగే వారు రక్షణ పొందాలని ప్రార్థన చేయండి. అది అంటే అక్కడికి వెళ్ళిన మా అందరికి అది నేర్చుకునే అనుభవంగా మారింది. వాళ్ళ ఫాలోఅప్ గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళ్దాము మనము. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. జకరియా 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనము ఉత్తర ప్రచిత రీతిలో మనం చదువుకున్నాం. జకరియా 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్య కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టుకు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీ పితరులేమైరి, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తన బట్టి రిటర్న్ టు మీ డిక్లేర్ ద లార్డ్ ఆల్మైటీ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ. ఇక్కడ మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వాటి నుంచి తొలగిపోయినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? లేకపోతే మీ వివాహ బంధంలో మీకు వారికి లేకపోతే మీ భర్తకి కొంచెం కొంచెంగా జరుగుతూ వచ్చిన దూరం ఎప్పుడు ఒక పెద్ద అగాధంగా మారిపోయిందో గమనించలేదు అని ఎప్పుడైనా అనుకున్నారా? లేకపోతే మీరు చర్చ్కి వచ్చారు, చర్చ్ మెట్లు ఎక్కుతున్నారు, లేకపోతే లిఫ్ట్ లో మీరున్నారు, అట్లా వస్తున్నప్పుడు ఒక తలంపు మీకేమన్నా కలిగిందా? నేను దేవునితో అర్థవంతమైన సమయాన్ని గడిపి ఎన్ని నెలలు అయిపోయిందో, ఎన్నాళ్ళు అయిపోయిందో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ సంవత్సరం మొదట్లో నేను తీసుకున్న నిర్ణయాలు, నేను ఇట్లా ఉండాలి అని లక్ష్యాలు పెట్టుకుంటాం కదా, ఒకవేళ దేవుడు ఇట్లా ఉండాలి అని ఉద్దేశించినప్పుడు ఆ సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది కదా, నేను ఏ మార్పు లేకుండా ఇలానే ఉండిపోతానా అన్న భయం మీకు ఎప్పుడన్నా కలిగిందా? లేకపోతే మనం మన అద్దంలో చూసుకుంటున్నప్పుడు నేను అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి ఇతను కాదు, ఈమె కాదు, నేను ఇట్లా ఉండాలనుకోలేదు, నేను ఇలా కావాలనుకోలేదు అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? ఇలాగా ఈ డ్రిఫ్టింగ్ అనేది, ఈ పక్కకు తొలగటం, దూరంగా జరగటం అనేది ఏదో వెంటనే అకస్మాత్తుగా జరిగిపోదు. మనం ఆత్మీయంగా ఉదాసీనంగా ఉండటం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, అది చాలా క్రమక్రమంగా నెమ్మదిగా జరుగుతుంది. మీరు గమనించండి, ఒకవేళ గ్లాస్ బాటిల్ టాప్ మీద పెడితే ఒకవేళ అది ఒలికిపోయింది అనుకోండి, మీరు ఒలికిపోయింది, మీరు పట్టించుకోలేదు, ఏమవుతుంది? అక్కడ ఆ నీరు టాప్ కింద నెమ్మదిగా పరుచుకున్నట్టు
అలాగనే రాజీ, ఉదాసీనత లేకపోతే దేవునిలో దూరంగా జరగటం అనేది ఆ నెమ్మది నెమ్మదిగా జరుగుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అదే. ఇప్పుడు దేవునికి దూరంగా జరగటం, లేకపోతే ఆత్మీయంగా రాజీ పడటం అనే విషయాల గురించి మనం చూసుకున్నప్పుడు ఆ, ఎంత ఆ, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా ఇప్పుడు వారు అటువంటి స్థితిలోనే ఉన్నారు. మనము ఆ, వారి పరిస్థితి చూస్తే దేవుని మందిరాన్ని కట్టుకోవాలని, తమ దేశాన్ని తిరిగి కట్టుకోవాలని వారు యెరూషలేముకి వచ్చారు. వాళ్ళు దేవుని మందిర నిర్మాణం మొదలు పెట్టగానే ఆ, వాళ్ళకి సామాజికంగా కానీ రాజకీయంగా కానీ చాలా అడ్డంకులు వచ్చాయి. దాంతో వాళ్ళు యెరూషలేముకి వచ్చినా సరే వాళ్ళ స్వదేశానికి వచ్చి 16 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ దేవుని మందిరం ఇంకా పూర్తిగా కట్టబడలేదు. అప్పుడు దేవుడు హగ్గయిని ముందుగా లేవనెత్తుకుని ఆ వారితో ఇట్లా ప్రవచించాడు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఈ మందిరము పాడై ఉండగా మీరు తరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అని ప్రవచించినప్పుడు వారు దేవుని మందిరపు పని మళ్ళీ తిరిగి మొదలు పెడతారు. హగ్గయి ప్రవచించడం మొదలుపెట్టిన 2 నెలల తర్వాత జకర్యా ప్రవచించడం ప్రారంభించాడు. ఆ వాక్యాలనే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు భౌతికంగా వారు దేవుడు ఉద్దేశించినటువంటి దేశంలోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసారు వాళ్ళు. కానీ ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు తక్కువైపోయారు అనమాట. వాళ్ళు దేవర్ కంఫర్టబుల్. ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో చాలా కాంప్లిసెంట్ గా ఉండిపోయారు. అప్పుడు వచ్చింది ఈ మాట, రిటర్న్ టు మీ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ. వీళ్ళిద్దరూ అందుకనే జకర్యా అంటున్నాడు 2వ వచనంలో మనం చూస్తే, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను అని. ఇక్కడ 2వ వచనంలో చూసుకున్నాం కదా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను. దేవుడు ఎందుకు కోపగించుకుంటున్నాడు? దేవుడు ప్రేమ గలవాడు, కృప గలవాడు, కనికర సంపన్నుడు, ఇవన్నీ మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ మనకు అనుకూలంగా ఉండేవి కనుక. కానీ దేవుని పరిశుద్ధతను కానీ దేవుని న్యాయాన్ని కానీ మనం చాలాసార్లు పట్టించుకోం. దేవునికి ఎందుకు కోపం వస్తుందంటే పాపం మనల్ని నాశనం చేస్తుంది. బికాస్ సిన్ డెస్ట్రాయ్స్ us. ఇశ్రాయేల్ ప్రజలు పదే పదే తప్పిపోవటం, అవిధేయత చూపించటం, తిరుగుబాటు చేయటం కదా. అందుకనే కదా వాళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు విగ్రహారాధన చేశారు. వాళ్ళు పేదలను అణిచివేశారు, ప్రవక్తలను పట్టించుకోలేదు. అందుకనే దేవుడు కోపగించుకుంటాడు. దేవుని కోపం, దేవుని ఉగ్రత అంటే ఏంటి? అది మనకొచ్చే కోపం లాంటిది కాదు. అది చిన్న చితక విషయాలకి రాదు. అది అభద్రతా భావంతో నిండి ఉండదు. లేకపోతే ప్రతీకారంతో దేవుడు కోపపడ్డు. పాపానికి, చెడుకి వ్యతిరేకంగా పరిశుద్ధుడైన దేవునికి కోపం వస్తుంది. ఒకవేళ అన్యాయానికి, దోపిడీకి, అణిచివేతకి, విగ్రహారాధనకి, పాపానికి వ్యతిరేకంగా దేవునికి కోపం రాకపోతే అలాంటి దేవుణ్ణి ఆరాధించి ఏం ప్రయోజనం? అందుకనే యెహోవా బహుగా కోపించును అని వ్రాయబడింది. మనం ఎన్నిసార్లు మన ప్రవర్తనని సమర్థించుకోవడానికి మనం వాదిస్తూ ఉంటాం. నేను మామూలు మనిషినే, నాకు లోపాలు ఉంటాయి అని మనం పాపం చేస్తూ ఉంటాం. మనం రాజీ పడుతూ ఉంటాం. దేవుని ప్రమాణాలను పట్టించుకోం. ఆయన మాటలను వినం. పాపం యొక్క తీవ్రతని మనం తక్కువ చేసి చూపిస్తూ ఉంటాం. దేవుని హెచ్చరికలను కూడా మనం కప్పిపుచ్చుతూ ఉంటాం. ఇట్లాంటి సాకులేవి దేవుని దగ్గర పనిచేయవు. వీటిని గ్రహించి దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం ఆ విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. గమనించండి, ఒకవేళ
పాపానికి వ్యతిరేకంగా దేవుని ఉగ్రత ఉంటుంది అన్న వాస్తవం మనకు అర్థమైతే మనం దానికి ఎట్లా రియాక్ట్ అవుతాం? ఒకవేళ దేవుడు కోపగించుకుంటున్నాడు అనే విషయం అది నిన్ను అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేస్తుందా, ఇబ్బందికి గురి చేస్తుందా? ఆ విషయంలో నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలని అనిపిస్తుందా, లేకపోతే అది మళ్ళీ నీకు తిరిగి కోపం వస్తుందా? దేవుని ఉగ్రత యొక్క వాస్తవం నిన్ను దేవుని వైపుకు నడిపిస్తుందా, లేకపోతే దేవుడు కోపగించుకుంటున్నాడని ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నావా? ఈ విషయాల్లో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు 3వ వచనం మళ్ళీ చూడండి. మీరు నా తట్టుకు తిరిగిన యెడల నేను మీ తట్టుకు తిరుగుదునని చెప్తున్నారు కదా దేవుడు. ఇక్కడ 2వ వచనం చూసాము. 2వ వచనంలో దేవుడు కోప్పడుతున్నాడు. మళ్ళీ 3వ వచనంలో దేవుడు నా తట్టుకు తిరగండి అని పిలుస్తున్నాడు. ఈ 2 వచనాలకు మధ్య ఒక చిన్న టెన్షన్ మనకు కనపడుతుంది కదా. ముందు వచనం దేవుని ఉగ్రత గురించి మాట్లాడితే, తరువాత వచనం దేవుడు ఆహ్వానించడం గురించి మాట్లాడుతుంది. దేవుని ఉగ్రత తన ప్రజలను చెరలోనికి పంపిస్తే దేవుని ప్రేమ తన ప్రజలను తిరిగి తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తుంది. పాపాన్ని శిక్షించే ఆ దేవుడే పాపులైనటువంటి మనల్ని మళ్ళీ తన దగ్గరికి తిరిగి రమ్మని వెంటపడి పిలుస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరో అన్నారు, when we understand God's holiness, His grace looks even more stunning. ఇది అద్భుతం కదా. దేవుని పరిశుద్ధతను మనం అర్థం చేసుకుంటే ఆయన కృప మరింత అందంగా కనిపిస్తుంది. రిటర్న్ టు మీ అండ్ ఐ విల్ రిటర్న్ టు యూ అని దేవుడు అంటున్నప్పుడు ఇక్కడ మనమేమి గమనిస్తాం? దేవుడే ముందడుగు వేస్తున్నాడు. మొదటి అడుగు ఆయన వేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఆయన ముందుగానే చొరవ చూపించి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఆయన తన ప్రజలందరూ ఎంతో కష్టపడి శ్రమపడి దహన బలులన్నీ అర్పించి అపరాధ పరిహార బలులు ఇవన్నీ చేసి ఇలా కఠినమైనటువంటి మతపరమైనటువంటి ఆచారాలని పాటించి చూడాలని దేవుడు వేచి ఉండట్లేదు. అక్కడ ఉన్న పాటున మనం తిరిగి రావాలని ఆయన ఆహ్వానిస్తున్నారు. రిటర్న్ లేకపోతే తిరిగి రావటం అన్నదానికి హెబ్రీ పదం షూ. దాని అర్థం ఏంటంటే వెనక్కు తిరగటం, దిశను మార్చుకోవటం, లేకపోతే ఇంటికి తిరిగి రావటం. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు వచ్చి అప్పుడే 16 సంవత్సరాలు అయిపోయిందని మనం ముందే అనుకున్నాం కదా. మరి మళ్ళీ దేవుడు ఎందుకు వాళ్ళని తిరిగి రమ్మని పిలుస్తున్నారు? భౌతికంగా దగ్గరగా ఉండటం ఆత్మీయంగా దేవునికి సమీపంగా ఉండడానికి సమానం కాదు. ఫిజికల్ ప్రాక్సిమిటీ డజంట్ ఈక్వల్ స్పిరిచువల్ క్లోజ్నెస్. అమ్మా, ఇది శ్రద్ధగా వినండి, గమనించండి. మనం ప్రతి ఆదివారం చర్చ్కి వస్తూ ఉండొచ్చు, ప్రతి ప్రార్థనా సమావేశానికి మనం హాజరవుతూ ఉండొచ్చు, మన మొబైల్లో బైబిల్ యాప్ ఉండొచ్చు, మనం క్రిస్టియన్ మ్యూజిక్ వింటూ ఉండొచ్చు, మన స్నేహితులతో, మన ఫ్రెండ్స్తో, మన కుటుంబ సభ్యులతో ప్రతి ఉదయం బైబిల్ వర్సెస్ షేర్ చేస్తూ ఉండొచ్చు. అయినా మన హృదయాలు దేవునికి దూరంగా ఉండే ప్రమాదం ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇశ్రాయేలు ప్రజలు చెరలో నుంచి వాగ్దాన దేశానికి తిరిగి వచ్చారు, కానీ వారి హృదయాలు ఇంకా ఆందోళనతో నిండి ఉన్నాయి. దేవుని ఉద్దేశాల మీద వారికి మనసు లేదు. కానీ వారు తమ సౌఖ్యాలు, తమ పనులు, తమ ఇళ్ళు, తమ స్వలాభం వీటన్నిటిని చూసుకుంటున్నారు అనమాట. అందుకనే దేవుడు మళ్ళీ పిలుస్తున్నాడు, నా తట్టుకు తిరిగిన యెడల నేను మీ తట్టుకు తిరుగుదును అని. మనం దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు అప్పటికే మన వైపు తిరిగి ఉన్నాడని మనం చూస్తాం, మనం కనుగొంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు తప్పిపోయిన కుమారుని ఉపమానం చెప్పారు కదా, గుర్తుంది కదా. మనం దేవుని వైపుకు తిరిగే సామర్థ్యాన్ని, అట్లాంటి కృపను కూడా ఆయనే ఇస్తారు. అందుకనే మనం పశ్చాత్తాపంతో మన దేవుని వైపు తిరగాలి. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి
బబులోను చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు, మీరు నా నిబంధన తుంచేశారు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేశారు కాబట్టి మీతో ఆ, నాకు ఇక సంబంధం తెగిపోయింది, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని దేవుడు అనలేదు కదా. అలా చేయడానికి బదులుగా వారిని మళ్ళీ యెరూషలేమునికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఆ పట్టణాన్ని కట్టుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు జకర్యా ద్వారా మళ్ళీ తనతో సంబంధాన్ని దేవుడు ప్రేమపూర్వకంగా పునరుద్ధరించాలని ఎట్లా ఆహ్వానిస్తున్నాడో గమనించండి. మన మార్గాల నుంచి తన మార్గంలోనికి రావాలని దేవుడు ఆహ్వానిస్తున్నారు. ఇదంతా ఎందుకు? ఇవన్నీ మనమేదో యోగ్యులమని అర్హులమని కాదు, కేవలం ఆయన కృప వల్లనే మనకు ఈ ఆహ్వానం మనకు అందుతుంది. ఇది మనందరం గమనించాల్సినటువంటి ఆహ్వానం. ఇది నాకు నేను చెప్పుకున్నటువంటి మాట, మీతో చెప్తున్న మాట. నీ జీవితంలో ఏ విషయాల్లో ఆత్మీయంగా లేవు? బహుశా నీ కుటుంబంలోనో, లేకపోతే నీ చర్చ్తోనో, దేవుని విషయంలో, నీ నీ సంబంధం విషయంలో నువ్వు ఆత్మీయంగా దూరంగా ఉంటావేమో. మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం చర్చ్కి వస్తున్నాం, కానీ మన మనసు ఇక్కడ నిమగ్నం అవుతుందా? నువ్వు దేవుని వాక్యం రోజు చదువుతూ ఉండొచ్చు, కానీ అది నేను మార్చునిస్తున్నావా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వారంలో లేకపోతే ఈ సంవత్సరంలో దేవుని దగ్గరికి తిరిగి రావటం అంటే ప్రాక్టికల్ గా నువ్వేమనుకుంటున్నావు, నీ దృష్టిలో ఏంటి అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నీ జీవితంలో ఏదైనా ఒప్పుకోవాల్సినటువంటి పాపం ఇంకా ఉందా? నీ కుటుంబంలో ఎవరితోనా సమాధాన పడాలా? నీ ప్రియారిటీస్ లో ఏదైనా సెటరేట్ చేసుకోవాలా? ఏదైనా చెడు అలవాటు, ఏదైనా వ్యసనం మానుకోవాలా? నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితాన్ని, దేవునితో సంబంధాన్ని బలపరచుకోవడానికి ఈ న్యూ ఇయర్ లో ఏదైనా కొత్త రిజల్యూషన్, లేకపోతే కొత్త అలవాటు, కొత్త హ్యాబిట్, స్పిరిచువల్ డిసిప్లిన్ కలిగి ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? ఆ విషయంలో ఆలోచన చేయండి. 4వ వచనం చూడండి. మీరు మీ పితరుల వంటి వారై ఉండొద్దు అని చెప్తున్నారు. పూర్వీకులైన ప్రవక్తలు ఆ, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించను, వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి అన్నారు. ఇంతకు ముందు 3వ వచనంలో ఇన్విటేషన్ ఇచ్చినటువంటి జకర్యా ఇప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు. మీ పూర్వీకులు, మీ తల్లిదండ్రులు, పెద్దలు వీళ్ళంతా చేసినటువంటి తప్పులు మీరు చేయొద్దు. గతంలో వారు చేసినటువంటి తప్పుల నుంచి మీరు పాఠాలు నేర్చుకోండి అని చెప్తున్నారు. మనం తరచు ఇట్లా అనుకుంటాం కదా, ఆ అది నాకు జరగదులే, నేను నేను వేరు, నేను బెటర్ కదా వాళ్ళకంటే, నేను చాలా ఆత్మీయంగా బాగున్నాను అనుకుంటాం. సో చరిత్ర చూసుకుంటే మనం ఆ ప్రతి తరం అదే శోధనల్ని రకరకాల డిఫరెంట్ వేస్ లో ఎదుర్కొంటుంది. వాటి రూపురేఖలు అవన్నీ మారుతున్నాయి, కానీ కానీ మనం అవే పాపాలు, అవే శోధనలు మనకు కూడా వస్తాయి. మనం గమనించాలి. ఈ వాక్య భాగంలో కూడా ఆ జకర్యా అదే గుర్తు చేస్తున్నాడు అనమాట. వాళ్ళు ప్రవక్తలైనటువంటి యెషయా, లేకపోతే ఇర్మియా, హోషియా, ఆమోస్ పదే పదే వాళ్ళని ఏం చేశారంటే చెడు మార్గాల నుంచి తొలగిపోవాలి, తిరిగి రావాలని వాళ్ళు హెచ్చరిక చేశారు. కానీ వాళ్ళు ఆ హెచ్చరికల్ని పట్టించుకోలేదు. వాళ్ళు అనుకున్నారు, దేవుడు మాకు నిజంగా తీర్పు తీర్చుడు, ఆయన మమ్మల్ని ఎంతో ప్రేమించారు, మాకు దేవుని మందిరం ఉంది, మాకు ఇక్కడ ఎంతో భద్రత ఉంది అనుకున్నారు. సో వీళ్ళంతా ఆ దీన్ని చాలా అంటే చాలా తీవ్రంగా చెప్తున్నారు. అట్లాంటి సాకులు మనం, అట్లాంటి వంకలు మనం వెతకూడదు. అందుకనే మనం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, పాపం వెంట పడితే, రాజీ పడితే మనల్ని మనం అట్లా సమర్థించుకుంటూ ఉంటాం అనమాట. సరే, అందుకనే 5వ వచనంలో మనం చూస్తే, మీ పితరులు ఏమైరి, ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా అని ఈ 2 ప్రశ్నలు అడుగుతున్నారు.
దానికి మనకు ఏమర్థమవుతుంది? ఫస్ట్ ప్రశ్నకి, మీ పితరులు ఏమయ్యారంటే వాళ్ళు చనిపోయారు. వాళ్ళ జీవితాలను వాళ్ళు జీవించారు, పాపం చేశారు, దేవుని హెచ్చరికల్ని పెడచెవిన పెట్టారు, దేవుని తీర్పు అనుభవించారు వాళ్ళు. ఇప్పుడు వారు లేరు. ఇంకా వారికి సెకండ్ ఛాన్స్ లేదు. ఇక్కడ మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జకర్యా చెప్తుంది ఏంటంటే, లైఫ్ ఎంత చిన్నది అనేది గుర్తు చేస్తున్నాడు. వాళ్ళ పూర్వీకులు అనుకున్నారు, మాకు ఇంకా టైం ఉంది అనుకున్నారు. తర్వాత మనం పశ్చాత్తాపడదాం, తర్వాత రిపెంట్ అవుదాం అని అనుకున్నారు. ఆ ప్రవక్తల హెచ్చరికలన్నీ వీళ్ళు చాలా దేవుని మాటలన్నీ వీళ్ళు చాలా పెద్దగా చేసి చెప్తున్నారు అనుకున్నారు. కానీ లైఫ్ ఎవరి కోసం ఆగదు, కాలం ఎవరి కోసం ఆగదు. మరణం మనకి అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి రాదు. రేపు చూసుకుందాంలే అని చాలాసార్లు అనుకుంటాం కదా, కానీ ఆత్మీయంగా రేపటి గురించి ఎవరికి గ్యారంటీ లేదు, భరోసా లేదు. అందుకనే కదా యాకోబు 4:14 మనం చూస్తే, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమవు ఆవిరి వంటి వారే అని అన్నారు. దేవునితో సమాధాన పడడానికి, సరిచేసుకోవడానికి చాలా అపరిమితమైనటువంటి సమయం ఉందనుకుని జీవిస్తున్నావా? జీవితం చాలా చిన్నది అని నువ్వు నమ్మితే నీ జీవితంలో ఎట్లాంటి మార్పులు ఈరోజు నువ్వు చేసుకుంటావు? 6వ వచనం చూడండి. అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా అని అంటున్నాడు. దేవుని వాక్యం నెరవేరలేదా? దేవుని వాక్యం నెరవేరింది కదా. ప్రవక్తలు చెప్పిందంతా జరిగింది. వారు ప్రవచించినట్టే వాళ్ళు ఆ బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. నాశనం వచ్చింది. వాళ్ళ పట్టణము, మందిరము అంతా వాళ్ళు కూల్చి వేశారు. ఎవరైతే ప్రవక్తలు చెప్పినటువంటి శ్రమలన్నీ నిజమయ్యాయి వాళ్ళకి. వీటన్నిటి నుంచి మనం ఏం నేర్చుకుంటాం? మనం దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోవచ్చు, కానీ దాని నుంచి మనం తప్పించుకోలేము. మనం నమ్ముతున్నామా, మనం నమ్మట్లేదా అనే దాన్ని బట్టి దేవుని వాక్యం మారదు, దేవుని సత్యం మారదు. అది ఒక గురుత్వాకర్షణ శక్తిలాగా పనిచేస్తుంది. మనం నమ్మినా నమ్మకపోయినా అది నిజమే. మనం దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోవచ్చు, కానీ దాని పర్యవసానాల నుంచి మాత్రం మనం తప్పించుకోలేము. అందుకనే మనం జాగ్రత్త కలిగి ఉండాలి. 6వ వచనంలో మనం ఇంకొకటి చూస్తాము. వారు ఎట్లా జకర్యా ప్రవచించినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రతిస్పందించారు అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. వారు తిరిగి అని, మన ప్రవర్తనను బట్టి, క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు చేసి ఉన్నాడని చెప్పుకొండ్రి. ఇంగ్లీష్ లో చాలా క్లియర్ గా ఉంటుంది, దెన్ దే రిపెంటెడ్ అండ్ సెడ్ అని. చివరకు వాళ్ళు సత్యాన్ని గుర్తించారు. లేట్ అయిపోయింది కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు. తమ పాపాల విషయంలో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. పాపం విషయంలో మనం కలిగి ఉండాల్సినటువంటి ప్రతిస్పందన అదే. పశ్చాత్తాపం అని మాట్లాడుకుంటున్నాం, తిరిగి రావటం అని మాట్లాడుకుంటున్నాం, దేవుని దగ్గరికి రావటం అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే అందులో 3 అంశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రహించండి, చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి చెప్తున్నాను. ఇందులో మొదటి రిపెంటెన్స్ లో కానీ పశ్చాత్తాపంలో ఉండాల్సినటువంటి 3 అంశాలు. మొదటిగా మనం మన పాపం విషయంలో, అది మనకు చేసే నాశనం విషయంలో, అది దేవుని నీతిని, దేవుని ప్రమాణాలను ఎంత గాయపరుస్తుందో అన్న దానిపై బలమైనటువంటి ఒప్పుదల మనం కలిగి ఉండాలి. ఆ కన్విక్షన్ మనలో రావాలి. రెండవది, పశ్చాత్తాపంలో మనకు పాపం విషయంలో ఒక దైవికమైనటువంటి దుఃఖం కలగాలి, గాడ్లీ సారో అది కలగాలి. కంట్రిషన్ అంటారు కదా, పాపం యొక్క పర్యవసానాల విషయంలో కలిగే విచారం, లేకపోతే ఈ అపరాధ భావన కంటే అది ఎక్కువగా ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే, మూడవ అంశం, పశ్చాత్తాపంలో
మనలో నిజమైనటువంటి మార్పు అది రావాలి, నిజమైనటువంటి పరివర్తన కలగాలి. పాపం నుంచి తిరిగిపోయి మనం ఆ, దేవునికి విధేయత చూపించాలి. ఆ నిజమైన మార్పు మన ఇన్నర్ బీయింగ్ నుంచి రావాలి. మన హృదయాంత రంగంలోంచి ఆ కన్విక్షన్ అనేది మొదలవుతుంది. అది మన ప్రవర్తనలో కనబడాలి. దాన్ని రిపెంటెన్స్ అని అంటాం. ఈ లోకానుసారమైనటువంటి దుఃఖం మరణాన్ని తీసుకొస్తుంది అని 2 కొరింథీ 7:11 2 కొరింథీ 7:10 పౌలు గుర్తు చేస్తాడు. కానీ దైవికమైనటువంటి దుఃఖం పశ్చాత్తాపాన్ని తీసుకొస్తుంది అని చెప్తున్నారు. ఏ పాపం విషయంలో, లేకపోతే ఏ ఏ పాపాల విషయంలో ఆ, నాలో ఇంకా నిజమైనటువంటి పశ్చాత్తాపం, మార్పు రావాలి అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. లేకపోతే పరిశుద్ధత విషయంలో, సెక్షువల్ ప్యూరిటీ విషయంలో ఏదన్నా ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలా, నన్ను నేను యథార్థత విషయంలో సరి చేసుకోవాలా, లేకపోతే ఇతరుల విషయంలో ఎట్లా వ్యవహరించాలో, లేకపోతే నా ఆలోచనల విషయంలో ఏమైనా మార్పులు చేసుకోవాలా, ఇవన్నీ ఆలోచన చేయండి. డబ్బును ఎట్లా వాడాలి ఆ, అనే విషయంలో నేను గమనం కలిగి ఉన్నానా అనే విషయాల్లో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం అంతట్లో ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలని అనుకుంటే అది ఇదే: గాడ్ ఈజ్ కాలింగ్ యూ బ్యాక్. దేవుడు నిన్ను వెనక్కి రమ్మని పిలుస్తున్నాడు. రిటర్న్ టు మీ. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు వెనక్కి తిరిగి రమ్మని, తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. మనం యోగ్యులమని అర్హులమని కాదు, ఆయన నిబంధన ప్రేమను బట్టి మనల్ని పిలుస్తున్నారు. దేవుని దగ్గరికి నువ్వు ఉన్న పాటున రావచ్చు. మొదట నిన్ను నువ్వు శుభ్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి అన్నటువంటి అవసరం ఏమి లేదు. అట్లాంటి రిచువల్స్ ఏమి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు అంతా బాగా చేసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తే అట్లాంటి పనులేమి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన నిన్ను పరిశుద్ధపరిచి, ఆయన నిన్ను బాగు చేసేటువంటి ఆ పని ఆయన మొదలు పెడతారు. నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి ఆయన వైపు నడవడం మొదలు పెడితే నీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి దేవుడిని నువ్వు కనుగొంటావు. చాలా కాలం క్రితం ఒక 1 year క్రితం ఒక సహోదరుని నేను కలిశాను. నాకు చాలా ప్రియమైనటువంటి సహోదరుడు తను చెప్తున్నాడు, తను ఎంతో దేవునిలో తీవ్రంగా ఉన్నటువంటి రోజులు నాకు తెలుసు. కానీ సంవత్సరాల తర్వాత తను కలిసినప్పుడు తన లైఫ్ లో చాలా పరిస్థితులు మారాయి, ఎన్నో కష్టాలు అవన్నీ వచ్చాయి. వాటన్నిటి నుంచి అవన్నీ చూసుకున్నప్పుడు తను దేవునికి దూరంగా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను వస్తే దేవుడు నన్ను స్వీకరిస్తాడా అని అడిగాడు. అప్పుడు నాకు ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు తను గుర్తొచ్చాడు. మనం గమనించాల్సింది ఏంటంటే, జీవితం చాలా చిన్నది. పాపం నాశనాన్ని తీసుకొస్తుంది. అయితే దేవుడు కనికర సంపన్నుడు. ఒకవేళ నేను తిరిగి వస్తే దేవుడు నన్ను స్వీకరిస్తాడా అన్నది మనం వేయాల్సినటువంటి ప్రశ్న కాదు. ఎందుకంటే ఆయన మనల్ని స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు అని అంతకుముందే ఇప్పటికే ఆయన వాగ్దానం చేశారు. అసలైన ప్రశ్న మనం వేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అసలైన ప్రశ్న ఏంటంటే, నువ్వు తిరిగి వస్తావా? నువ్వు ఈ రోజు దేవుని దగ్గరికి తిరిగి వస్తావా అన్నదే ప్రశ్న. ద క్వశ్చన్ ఇస్, విల్ యూ రిటర్న్ అండ్ విల్ యూ రిటర్న్ టుడే? ఈ విషయాలతో మనల్ని మనం ఆలోచించుకుందాము. అయితే ఒకవేళ ఎవరన్నా సరే చర్చ్ కి కొత్తగా వస్తుంటే, ఒకవేళ నేను దేవుని దగ్గరికి ఎలా రావాలని మీకు ఆశ కలిగి ఉంటే, మీలో ఒకవేళ స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ వారు కొంతమందితో పెద్దవారితో వారిని సంప్రదించవచ్చు. అలాగే తిరిగి రావాలని అనుకుంటున్న వారు కూడా నేనేం చేయాలి అని మీరు అడగొచ్చు. వారు మిమ్మల్ని కౌన్సిల్ చేస్తారు. థ్యాంక్ యూ. The important question: are you sure of your salvation? Life is short. Most people don't even know. They say half an hour before that they're dying.
Today on the way, we are coming to church. Very strange. Kids are usually free that wouldn't happen in front of us. You can lose your life just like that. You can be alive now, dead in the next minute. Have you gone away from God? God is calling you. Return to Him. As you are, He will change. He gives us grace to repent. Let us pray. Father, we thank you for this time that you've given us. Thank you for your precious word that reminds us this world and its many attractions will be there. Especially as you bless us, we go casual, we grow cold. Teach us to keep our blessings under our feet. Teach us to be generous people, especially to those who are needy, struggling. May we be faithful stewards to what you've given us. And teach us to nurture. Teach us the importance of nurturing a relationship. Everything can end so suddenly, and life is no respecter of our age. We can be young and healthy and still be dead quickly. Lead us to walk close to you. Give us that spirit of repentance through the life we live, through the days we live. Give us that brokenness before you, Lord. That deep desire to live for your glory. Thank you and praise you, Master, for your word. In Lord Jesus' most precious name we pray. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit, God, be with us now and forevermore. Amen. Thank you. God bless you.